మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మన రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చ జరిగిందా, లేదా ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ టైంపాస్ చేశారా? ఒకసారి మన ముందు ఉన్న హాట్ టాపిక్స్ ఏంటో ఆలోచించండి. తిరుమల లడ్డూపై కాంట్రవర్సీలు, అపోజిషన్ స్టేటస్ కోసం బాయ్కాట్స్ అండ్ పాత కేసెస్ గురించి ఇన్వెస్టిగేషన్స్. ఇవి ముఖ్యం కాదు అని నేను అనడం లేదు. తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. రియల్ ప్రాబ్లమ్స్ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారంటారా, లేదా మనం వీటిని చూడలేనంత బిజీగా ఉండేలాగా ఎవరైనా మనల్ని కంట్రోల్ చేస్తున్నారా? ప్రస్తుతం మన స్టేట్ బడ్జెట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ని ఒకసారి చూసినట్లయితే లక్షల కోట్లలో అప్పులు మరియు ఫిజికల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుందని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. హాస్పిటల్స్లో సరైన ఫెసిలిటీస్ కూడా లేవు. రీసెంట్గా రిలీజ్ చేసిన బడ్జెట్లో హాస్పిటల్స్కి 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అవి పాత బకాయిలు తీర్చడానికి కూడా పనికిరాలేదు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో అవే పాత సిలబస్లు, అన్ఎంప్లాయ్మెంట్, రోడ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చించిన సమయం ఎంత? ఈ సమస్యల గురించి ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూసే కామన్ మ్యాన్కి మీ యొక్క రాజకీయ గొడవలు మరియు డైవర్షన్ పాలిటిక్స్ చూపిస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. జనం చూస్తున్నారు అనే మీడియా వాళ్ళకి ఇష్టం వచ్చింది వేస్తున్నారు. వాళ్ళు వేస్తున్నారు కాబట్టే ప్రజాప్రతినిధులు వారికి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. మనకి కావాల్సింది రాజకీయ గొడవలు కాదు, రాష్ట్ర అభివృద్ధి అని మీకు తెలియజేస్తూ మీ ఫేర్ అండ్ ఫియర్.